ఫ్రెండ్స్, మీలో చాలామందికి ఉదయాన్నే నిద్రలేచే అలవాటు ఉండి ఉంటుంది. చాలామంది దీనిని బ్రహ్మముహూర్తం అని కూడా అంటారు. ఉదయాన్నే నిద్రలేవడం అంటే చాలామందికి ఎంతో ఇష్టం. పొద్దున్నే నిద్రలేవడం, బ్రహ్మముహూర్తం అంటే ఉదయం 3:30 గంటల సమయం. నేను చిన్నతనంలో విన్నది ఏమిటంటే, మధ్యాహ్నం 3:30 గంటలకు ఆత్మలు చాలా బలహీనంగా ఉంటాయి, మరియు రాత్రి 3:30 గంటలకు తెల్లవారుజామున అవి చాలా శక్తివంతంగా ఉంటాయి. మీరు వాటిని జయించలేరు. అర్ధరాత్రి 3:30 గంటలకు సమయంలో ఒకవేళ మీకు వాటితో ఎదురుపడితే గనక మీరు తప్పించుకోలేరు. అలాగే రాత్రి 3:30 గంటల ప్రాంతంలో తెల్లవారుజామున ఒక ఆత్మ మన దేశంలో సంచరిస్తూ ఉంటుంది. అది మన దేశంలోని కోల్కతాలో ఉన్న అత్యంత ప్రసిద్ధ వంతెన హౌరా బ్రిడ్జ్. ఆ ఆత్మ ఆ వంతెన దగ్గర ఉంటుంది. ఈ విషయాన్ని ప్రజలు నమ్ముతారు, కానీ అక్కడ రామ్ అనే ఒక వ్యక్తి నివసించేవాడు. అతని ఈ విషయాలను అస్సలు నమ్మేవాడు కాదు. అయితే ఇప్పుడు అతని వాస్తవ పరిస్థితి కొంచెం భిన్నంగా ఉంది. ఒక రాత్రి అతనికి కూడా అనిపించింది, లేదు, నేను ఈ విషయాన్ని తెలుసుకోవాలి అని. ఆ రాత్రి అతను అక్కడికి వెళ్ళాడు. తాను చరిత్రను మార్చేస్తానని అతను అనుకున్నాడు. కానీ ఇక్కడ విషయం కొంచెం వేరేలా జరిగింది. అతను స్వయంగా ఒక్కడే ఒక చరిత్రగా మిగిలిపోయాడు. రాత్రికి రాత్రే అతను ఆ నగరాన్ని వదిలి వెళ్లాల్సి వచ్చింది. తన చిన్ననాటి నుండి నివసిస్తున్న స్థలాన్ని అర్ధరాత్రి పూట వదిలి వెళ్ళవలసి వచ్చేంతగా ఆ వ్యక్తికి ఏమి జరిగి ఉంటుంది? అంటే ఇది ఏ స్థాయి భయానక సంఘటన అయి ఉంటుంది? అతనికి కూడా ఈ దెయ్యాల ప్రపంచం మరియు ఈ విషయాలంటే భయం వేసింది. అతని రాత్రుల నిద్ర కూడా పాడైంది. కానీ ఇప్పుడు మీ వంతు. కాబట్టి ఇప్పుడు ఈ వీడియో ప్రారంభించడానికి ముందు ఇలాంటి మరిన్ని భయానక, రహస్యమైన మరియు చారిత్రక వీడియోలను చూడడానికి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు ఈ కథ మొదలవుతుంది. ఫ్రెండ్స్, కోల్కతా చాలా ప్రసిద్ధమైనది. అక్కడి హౌరా బ్రిడ్జ్ నిజానికి చాలా ఫేమస్. చాలామందికి కోల్కతా అంటేనే హౌరా బ్రిడ్జ్ ద్వారా తెలుసు. అది అంత ప్రసిద్ధి చెందింది. ఒకప్పుడు కోల్కతాలోని హౌరా బ్రిడ్జ్ దాని రద్దీ సమయంలో కాలినడకన వెళ్ళే 1,50,000 మందిని, అలాగే 1,00,000 వాహనాలను వారి గమ్యస్థానాలకు చేర్చేది. ఇవన్నీ నిజమే. ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం వరకు ఇదంతా బాగానే ఉంటుంది. కానీ రాత్రిపూట ఇక్కడ కథ కొంచెం భిన్నంగా ఉంటుంది. రాత్రి 12 గంటల తర్వాత తమ గమ్యస్థానానికి త్వరగా చేరుకోవాలనే వారు లేదా వేరే దారి లేని వారు మాత్రమే ఈ వంతెన గుండా వెళ్ళడానికి ఇష్టపడతారు. ఎందుకంటే బహుశా ప్రతి ఒక్కరికి ఈ విషయం వెనుక ఉన్న కథ తెలిసి ఉండొచ్చు. ఫ్రెండ్స్, ఇక్కడి ప్రధాన పాత్ర అయిన రామ్కు ఇవన్నీ అబద్ధాలని ఎప్పుడూ అనిపించేది. ఈ దెయ్యాలు, భూతాలకు సంబంధించిన సంఘటనలు, ఈ పుకార్లన్నీ మత్తు పదార్థాలకు బానిసైన వారు సృష్టించేవని అతను అనుకునేవాడు. ఎవరైతే రహస్య ప్రదేశంలో కూర్చొని మత్తు పదార్థాలు తీసుకోవాలనుకుంటారో, భయంతో ఆ ప్రదేశానికి ఎవరు రాకుండా ఉండాలని, తద్వారా తాము ప్రశాంతంగా డ్రగ్స్ తీసుకోవచ్చని వారు ఇలాంటి పుకార్లను పుట్టిస్తారని అతను భావించాడు. రామ్కి అలా అనిపించేది. అందుకే అతను ఈ విషయాలను అస్సలు నమ్మలేకపోయాడు. రామ్ మరియు అతని కుటుంబం చాలా సంవత్సరాలుగా కోల్కతాలో నివసిస్తున్నారు. రామ్తో పాటు చాలామందికి కోల్కతాలోని ఈ వంతెన చాలా భయానకమైనదని, చాలా ప్రమాదకరమైనదని తెలుసు. ఇది హంటెడ్, దయ్యాలు తిరుగుతాయి మొదలైనవన్నీ పుకార్లు. కానీ రామ్కు ఇవన్నీ తెలిసినప్పటికీ అతను అస్సలు నమ్మేవాడు కాదు. నేను ఈ విషయాలన్నింటినీ నమ్మను అని అతను ఎప్పుడూ చెబుతూ ఉండేవాడు. ఖచ్చితంగా అక్కడ ఎవరో ఒకరు మత్తుబాబులు ఉంటారు. వాళ్ళ ఈ పుకార్లని వ్యాప్తి చేసి ఉంటారు. నేను ఎప్పుడో ఒకప్పుడు దీన్ని నిరూపించి తీరుతాను. నేను స్వయంగా అర్ధరాత్రి అక్కడికి వెళ్ళి ఆ ప్రదేశంలో దెయ్యాలు లేవని, సాధారణ మనుషులు కూడా అక్కడికి వెళ్ళవచ్చని నిరూపిస్తాను. ఇదంతా అతని బుర్రలో ఎప్పుడూ తిరుగుతూ ఉండేది. ఆ సమయంలో అతనికి శివ అనే స్నేహితుడు ఉండేవాడు. అతను ప్రతి విషయంలో రామ్తోనే ఉండేవాడు. వారు ప్రాణ స్నేహితుల్లా ఉండేవారు. ఒకరోజు ఏం జరిగిందంటే, శివ అతనికి ఫోన్ చేసి ఇలా అన్నాడు, రామ్, నీకు చాలా కాలంగా కుస్తీ చూడాలని, అలాగే నేర్చుకోవాలని కోరిక ఉంది కదా. నేను అంతా ఏర్పాటు చేశాను. నీ సోదరుడు పూర్తి ఏర్పాటు చేశాడు. కాబట్టి ఎన్ని సంవత్సరాలుగా నువ్వు కుస్తీ చేయాలని చెబుతున్నావు కదా, ఇప్పుడు నువ్వు దాన్ని ప్రారంభించాలి. అప్పుడు రామ్ చాలా ఉత్సాహంగా ఫీల్ అయ్యాడు. చాలా సంతోషించాడు. అతను, అవునురా, నేను చెయ్యాలి, కానీ అది ఎక్కడ ఉంది అని అడిగాడు. అప్పుడు శివ ఇలా అన్నాడు, మిత్రమా, నీకు హౌరా బ్రిడ్జ్ తెలుసు కదా, దానికి సరిగ్గా కింద ఈ కుస్తీ జరుగుతుంది. అక్కడ నీళ్లు ఉన్నాయని నాకు తెలుసు. దానికి సరిగ్గా పక్కనే ఈ కుస్తీ ఉంటుంది, మరియు నువ్వు అక్కడికే వెళ్ళాలి. అప్పుడు రామ్, సరే, ఎన్ని గంటలకు అని అడిగాడు. అప్పుడు శివ అన్నాడు, సరిగ్గా 3:30 గంటలకు. సీతా మేడం నీకు అక్కడ కుస్తీ నేర్పిస్తుంది. అప్పుడు రామ్ ఇలా అన్నాడు, మిత్రమా, 3:30 గంటలకి ఎండ కొంచెం ఎక్కువగా ఉండదా? అప్పుడు శివ అన్నాడు, సోదరా, నేను మధ్యాహ్నం గురించి మాట్లాడడం లేదు, తెల్లవారుజామున 3:30 గంటల గురించి మాట్లాడుతున్నాను.
శివ ఇంకా ఇలా అన్నాడు, నిజానికి ఇదే దాని పద్ధతి. కుస్తీ నేర్చుకోవాలన్నా ప్రారంభించాలన్నా దాని బ్రహ్మముహూర్తం నుంచి ప్రారంభించడం ఆచారం. రామ్ ఇప్పుడు కొంచెం ఆందోళన చెందాడు. ఎందుకంటే అతనికి ఉదయాన్నే నిద్రలేచే అలవాటు లేదు. పైగా అది ఉదయం కూడా కాదు, బ్రహ్మముహూర్తం 3:30 గంటలు. సాధారణ జనాలకు ఉదయం అంటే 6, 7, 8, 9 గంటలకు ఉంటుంది. కానీ ఇది 3:30 గంటలకు. కానీ అయినా కూడా అతను కొంచెం ఉత్సాహంగానే ఉన్నాడు. ఎందుకంటే సంవత్సరాలుగా కుస్తీ నేర్చుకోవాలన్నది అతని కోరిక. నేను కొంచెం శక్తివంతంగా అనిపించుకోవాలి కాబట్టి అతను అన్నాడు, సరే పర్వాలేదు, ఎటువంటి ఇబ్బంది లేదు, నేను వెళ్తాను. శివ ఆ శిక్షకురాలైన సీతా మేడం నెంబర్ కూడా ఇచ్చాడు. అప్పుడు రామ్ సరే అన్నాడు. అతను తెల్లవారుజామున 3:30 గంటలకు నిద్రలేచాడు. బైక్ మీద కూర్చొని అక్కడి నుండి బయలుదేరాడు. కానీ ఇది రామ్కు మాత్రమే ఉదయం. మిగతా ప్రజలకైతే ఇది అర్ధరాత్రి. ప్రజలందరూ నిద్రపోతున్నారు. రోడ్డు మీద ఎక్కువ మంది కనిపించడం లేదు. జనాలు లేరనే చెప్పాలి. డ్రైవ్ చేసుకుంటూ అతను నేరుగా హౌరా బ్రిడ్జ్ దగ్గరికి చేరుకున్నాడు. అక్కడ కిందకి వెళ్ళే మెట్లను అతను చూడగలిగాడు. మరియు ఆ మెట్ల పక్కనే ఒక ముసలివాడు కూర్చొని మద్యం సేవిస్తున్నాడు. రామ్ వాడిని పట్టించుకోకుండా ఆ మెట్ల మీదుగా కిందకి దిగుతున్నాడు. అప్పుడు ఆ ముసలివాడు అన్నాడు, ఏమైనా సరే నేరుగా ఆమె కళ్ళల్లోకి ఎప్పుడూ చూడకు. రామ్ వెనక్కి తిరిగి చూశాడు. వెనుక ఎవరూ లేరని అతను గమనించాడు. అక్కడ కేవలం ఒక మద్యం సీసా మాత్రమే ఉంచబడి ఉంది. కేవలం 2-3 సెకండ్ల క్రితం అతనికి కనిపించిన ఆ వ్యక్తి ఇప్పుడు కనిపించడం లేదు. బహుశా తాను ఇప్పుడే నిద్రలేచి రావడం వల్ల లేని వస్తువులన్నీ వినిపిస్తూ లేదా కనిపిస్తూ ఉండవచ్చని రామ్ అనుకున్నాడు. అతను వాటన్నింటినీ పట్టించుకోకుండా మెట్లు దిగి కిందకి వెళ్ళాడు. కిందకి దిగిన తర్వాత అతను చూశాడు. అక్కడ ఒక మైదానం ఉందన్నాడు కదా అని ఆలోచించాడు. తనకు నేర్పించడానికి ఇక్కడ ఒక మహిళ ఉంటుంది అన్నారు, కానీ ఎవరు కనిపించడం లేదు. శివ తనకు చెప్పిన వాటిలో ఇది ఎక్కడా లేదు. ఇక్కడ ఎవరూ లేరు. ఉదయం 3:30 గంటల సమయం, బ్రహ్మముహూర్తం అయింది. మరి జనాలు ఎక్కడా? శివ ఖచ్చితంగా నన్ను ప్రాంక్ చేశాడు. అప్పుడు అతను వెంటనే శివకు కాల్ చేశాడు. కాల్ చేసిన తర్వాత శివ ఫోన్ ఎత్తడం లేదని గమనించాడు. బహుశా నిద్రపోతూ ఉండవచ్చు. వీడు నాకు ప్రాంక్ చేశాడు, సరే పర్వాలేదు, నా స్నేహితుడే కదా అనుకుని అక్కడి నుంచి బయలుదేరిపోయాడు. అప్పుడే అతనికి దూరం నుండి నీళ్ళలో ఏదో శబ్దం వినిపించింది, ఎవరో రాయి విసిరినట్లుగా. అతను వెంటనే వెనక్కి తిరిగి చూసేసరికి కొంచెం దూరంలో ఒక మహిళ నిలబడి ఉంది. ఆమె నీటిలోకి గట్టిగా రాళ్ళు విసురుతుంది. ప్రాంక్ చేయడానికి శివనే బహుశా ఈ మహిళకు కూడా కాల్ చేసి ఉంటాడని అతనికి అనిపించింది. అతను నెమ్మదిగా ఆ మహిళ దగ్గరకు వెళ్ళాడు. శివ మీకు కూడా కాల్ చేశాడా అని ఆమెను అడిగాడు. అప్పుడు ఆ మహిళ అంది, శివ, అవును శివ, అతను నాకు కాల్ చేశాడు. ఖచ్చితంగా వాడు చాలా అల్లరి కుర్రాడు, వాడు చాలా అల్లరివాడు. అప్పుడు రామ్కు కొంచెం వింతగా అనిపించింది. తర్వాత అతను మరొక ప్రశ్న అడిగాడు, మీరు కూడా ఇక్కడ కుస్తీ నేర్చుకోవాలా? అప్పుడు ఆ మహిళ అంది, కుస్తీ? అవును అవును, కుస్తీ కదా, నేను నేర్చుకోవాల్సింది లేదు, నేను కుస్తీ నేర్పించాలి. ఆమె అంతే చెప్పింది. తర్వాత ఆమె అక్కడ ఉన్న చెరువు లేదా ఆ నీటి వైపు చూడటం ప్రారంభించింది. వెంటనే రామ్ అన్నాడు, నన్ను మీ దగ్గరికి పంపించారు, మీ పేరు సీత కదూ? ఆమె అంది, సీత, అవును అవును, నా పేరు సీత. అప్పుడు రామ్ అన్నాడు, మీరే నాకు కుస్తీ నేర్పించబోతున్నట్లయితే మనం మొదలు పెడదాం. అప్పుడు ఆమె అవునవును ప్రారంభిందాం అని చెప్పింది. తర్వాత వారు స్ట్రెచ్చింగ్ చేయడం మొదలుపెట్టారు. రామ్కు ఇప్పుడు చాలా వింతగా అనిపించింది, ఎందుకంటే చుట్టుపక్కల ఎవరూ లేరు. శివ తన కోసం ఏదైనా కుస్తీ ప్రదేశాన్ని ఎంచుకుని ఉంటే ఖచ్చితంగా అక్కడ చాలా మంది ఉండేవాళ్ళు. బ్రహ్మముహూర్తం కూడా ఇప్పుడు దాటిపోయింది. వాళ్ళు స్ట్రెచ్చింగ్ చేస్తున్నారు. మరియు ఆ మహిళ కూడా కొంచెం వింతగా ఉంది. తాను అడుగుతున్న ప్రశ్నలకు తను ఏమి వినాలనుకుంటున్నాడో ఆ సమాధానమే ఆమె ఇస్తుంది, లేదా తన ప్రశ్నలోనే దాగి ఉన్న జవాబునే ఆమె సమాధానంగా చెబుతుంది. అతనికి అక్కడ చాలా వింతగా అనిపించింది. నిజం చెబుతున్నాను, నేను ఇక్కడ ఉండకూడదు, నాకు చాలా విసుగు వస్తుంది. మరియు ఆ మహిళ ఏమీ మాట్లాడటం లేదు అని అనుకున్నాడు. అప్పుడు రామ్ అన్నాడు, నా స్ట్రెచ్చింగ్ పూర్తయింది, ఇప్పుడు మనం ఏం చేద్దాం? అప్పుడు ఆ మహిళ అంది, ఇప్పుడు కనిపిస్తున్న నీటిలోకి వెళ్ళు. అప్పుడు రామ్ అన్నాడు, కానీ దానికి కుస్తీకి సంబంధం ఏమిటి? ఆ తర్వాత ఆ మహిళ అంది, నీళ్ళలోకి వెళ్ళకపోతే ఎలా రక్షిస్తావు? రామ్ అన్నాడు, నువ్వేం మాట్లాడుతున్నావు? నాకేం అర్థం కావడం లేదు. నేను వచ్చినప్పటి నుండి నువ్వు వింత వింతగా ప్రవర్తిస్తున్నావు. ముందుగా నువ్వు మాట్లాడడం లేదు, ఆ పైన ఆ విషయాలన్నీ చెబుతున్నావు. నేను ఇక్కడ అస్సలు ఉండకూడదు, నేను ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి, నేను ఇక్కడ నుంచి వెళ్ళిపోతున్నాను. అప్పుడే రామ్కు ఒక ఫోన్ వచ్చింది. అతను తన ఫోన్ చెక్ చేసుకున్నాడు. అది శివ కాల్. రామ్ చాలా కోపంగా ఫోన్ ఎత్తి, శివ, ఇదంతా ఏమిటిరా? నాకు శిక్షణ ఇవ్వడానికి నువ్వు ఇక్కడికి పంపించిన ఈ మహిళ ఏదేదో నేర్పిస్తుంది, ఏదేదో మాట్లాడుతుంది, అసలు మాట్లాడడమే లేదు. ఆమె ప్రవర్తన వింతగా ఉంది, నాకు ఇది అస్సలు నచ్చడం లేదు. నువ్వు నాతో చాలా చెత్త ప్రాంక్ చేశావు అని అరిచాడు. కొంతసేపు శివ ఏమనలేదు. అప్పుడు శివ అన్నాడు, ఏమిటి ఈ చెత్తవాగుడు? నాకు తెలియదు, కానీ నాకు ఇప్పుడే ఇన్స్ట్రక్టర్ నుండి కాల్ వచ్చింది. నేను నీకు చెప్పడం మర్చిపోయాను, సెషన్స్ అన్ని ఈ రోజు కాదు, రేపు ఉంటాయని.
అని. రేపు బ్రహ్మముహూర్తం నుండి ప్రారంభిద్దామని ఆవిడ చెప్పింది. కానీ నువ్వు ఇప్పుడు ఎవరితో ఉన్నావురా? ఏ ఇన్స్ట్రక్టర్ గురించి మాట్లాడుతున్నావు? నీకు ఎవరు ఏం నేర్పిస్తున్నారు? ఆ సమయంలో రామ్ పూర్తిగా నిశ్శబ్దంగా ఉండిపోయాడు. అతను వెనక్కి తిరిగి చూసేసరికి ఆ మహిళ అక్కడే నిలబడి ఉంది. నీటి వైపు ముఖం పెట్టి నిలబడి ఉంది. కొంచెం విచారంగా కనిపిస్తుంది. సైలెంట్ అయిపోయింది. చీకటి కూడా బాగానే ఉంది. అతను నెమ్మదిగా అడుగు వేసుకుంటూ ఆమె దగ్గరికి వెళ్ళాడు. ఆమె భుజం మీద చేయి వేసి, నువ్వు ఎవరు, ఇక్కడ ఏం చేస్తున్నావు అని అడిగాడు. ఆ మహిళ వెనక్కి తిరిగి తన ముఖాన్ని చూపించింది. ఆమె ముఖంపై ముఖం అయితే ఉంది కానీ కళ్ళు లేవు. కళ్ళ నుండి రక్తం కారుతుంది కన్నీళ్ళలాగా. రామ్ వణికిపోయాడు. అర్ధరాత్రి పూట తాను ఇక్కడ ఎవరితో నిలబడి ఉన్నానా అని అతనికి అనిపించింది. ఆ తర్వాత ఆ మహిళ నీటి వైపు సైగ చేసింది. నీటి వైపు వేలు చూపించింది మరియు ఆ మహిళ అంది, వెళ్ళు, నీళ్ళలోకి వెళ్ళు, ఇప్పుడే వెళ్ళు, వెళ్ళి నన్ను కాపాడు. రామ్ నీటి వైపు చూశాడు. నీటి లోపల నుండి ఒక చెయ్యి బయటికి రావడం కనిపించింది. లోపల ఉన్న ఆ చెయ్యి లేదా ఆ చేతుల కింద ఉన్న శరీరం నీటిలోకి వచ్చి నాతో కలిసిపో అని పిలుస్తున్నట్లుగా అనిపించింది. రామ్ ఆమె కళ్ళల్లోకి చూసిన తర్వాత అతనికి తెలియకుండానే కొద్దిగా హిప్నటైజ్ అయినట్లుగా అనిపించడం మొదలైంది. తను ఎవరో కోల్పోయినట్టుగా అనిపించింది. నెమ్మదిగా నడుచుకుంటూ ఆ చేతికి దగ్గరగా నీటిలోకి వెళ్ళాడు. అతను సగం నీటి లోపల ఉన్నాడు. అకస్మాత్తుగా వెనుక నుండి ఎవరో తన పేరు పిలుస్తున్నారని అతను గ్రహించాడు. అది మొదట్లో కనిపించిన ఆ ముసలివాడి స్వరం అతనికి గుర్తొచ్చింది. తాను సగం నీళ్ళల్లో ఉన్నానని రామ్కు ఇప్పుడు అర్థమైంది. అతను కొంచెం ధైర్యం తెచ్చుకొని వెనక్కి తిరిగి చూడగా అక్కడ ఏ మహిళ నిలబడి లేదు. ఇంతసేపు తనతో ఉన్న ఆమె అక్కడ లేనే లేదు. 10 సెకండ్ల క్రితం తన ముందు ఉన్న ఆమె ఇప్పుడు అక్కడ లేదు. కేవలం ముసలివాడు పరిగెత్తుకుంటూ అతని వైపు వస్తున్నాడు. రామ్ ఇప్పుడు స్పృహలోకి వచ్చాడు. అతను నీటి నుండి బయటకు రావడానికి ప్రయత్నిస్తున్నాడు. కానీ నీటి అడుగున ఎవరో తన కాలును బయటకు రానివ్వకుండా చాలా గట్టిగా పట్టుకొని ఉన్నట్లు అనిపించింది. ఎలాగోలా ఆ ముసలివాడు అతన్ని బయటికి లాగి ముందుగా అతన్ని స్పృహలోకి తెచ్చి ఇలా అన్నాడు, నేను నీకు చెప్పాను కదా ఆమె కళ్ళలోకి చూడొద్దని. తర్వాత ఆ ముసలివాడు అన్నాడు, బాబు, నేను నీకు చెప్పిన దాని గురించి కొంచెం ఆలోచించు. చాలా మంది ఇక్కడికి కుస్తీ నేర్చుకోవడానికి ఈ బ్రహ్మముహూర్తం సమయంలో 3:30 గంటలకు వస్తుంటారు. చాలా మంది నేర్చుకొని వెళ్తారు కూడా. కానీ కొందరిని మాత్రం ఇక్కడ ఎవరు లేని సమయంలో పిలుస్తారు మరియు ఆ సమయం ఆత్మలది. ఇక్కడ ప్రజలకు ఒక మహిళ కనిపిస్తుంది. ఆమె కళ్ళలోకి ఎప్పుడు చూడకూడదు. ఆమె తన ప్రాణాలను తాను తీసుకోవడం కోసం ఉద్దేశపూర్వకంగా ప్రజలను ఆ నీటి వైపు తోసేయాలని చూస్తుంది. కానీ ఆ మహిళ ఇప్పుడు బతికి లేదు. కేవలం ఆమె శవం ఈ నీటిలో తేలాడుతూ ఉంటుంది. ప్రజలు కొన్నిసార్లు జాలిపడి ఆ నీటిలో మునిగి ఆమెను రక్షించడానికి ప్రయత్నిస్తారు. కానీ వారు కూడా లోపల కేవలం ఒక శవంగా మిగిలిపోతారు. తర్వాతిసారి కోసం ఈ మాటను మళ్ళీ విను. ఆ మహిళ కళ్ళలోకి అస్సలు చూడవద్దు. తనతో జరిగిన ఈ సంఘటన చూసి ఈ విషయం తన ప్రాణం మీదకి వస్తుందని రామ్ కనిపించింది. ఈ విషయం నా ప్రాణాల మీదకే వస్తుంది. నేను అసలు ఈ నగరంలో ఉండను. ఈ ఆత్మ నా వెనుక ఎక్కడి వరకు వస్తుందో ఎవరికి తెలుసు అనుకున్నాడు. దాదాపు ఒక వారం పాటు రామ్కు అలాంటి సంఘటనలు ఎదురయ్యాయి. ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా అతనికి అవే దృశ్యాలు కనిపించడం ప్రారంభించాయి. తాను ఇక్కడ ఉండటంలో అర్థం లేదని నిర్ణయించుకొని అతను తన కుటుంబాన్ని తీసుకొని ఆ నగరాన్ని వదిలి వెళ్ళిపోయాడు. ఈ వీడియో చివరిలో నేను మీకు చెప్పదలుచుకున్నది ఏమిటంటే, బహుశా నేటికి ఔరా బ్రిడ్జ్ కింద అదే మహిళ సంచరిస్తూ ఉండవచ్చు. నేటికి ఆమె ఎవరో ఒక కొత్త వ్యక్తిని బలిపశు చేస్తూ ఉండవచ్చు. వారిని ఆ నీటిలో తోసేసి శవంగా మారుస్తూ ఉండవచ్చు. కానీ నేను మిమ్మల్ని ఒక విషయం గురించి హెచ్చరించాలనుకుంటున్నాను. ఎప్పుడైనా మీరు ఏదైనా నిర్మానుష్యమైన ప్రదేశంలో ఉంటే, నేను ఇక్కడ ఒంటరిగా ఉన్నానని మీకు అనిపిస్తే ఏ మనిషిని గుడ్డిగా నమ్మవద్దు. ఎందుకంటే దయ్యాలు, భూతాలు కూడా మనుషుల్లాగే కనిపిస్తాయి. కాకపోతే అవి ప్రాణాలతో ఉండవంతే. వారు మిమ్మల్ని తమ ప్రపంచంలోకి కలుపుకోవాలని మాత్రమే కోరుకుంటాడు. ఈ విషయాన్ని ఎల్లప్పుడూ గుర్తుంచుకోండి. ఈ విషయాల పట్ల అప్రమత్తంగా ఉండండి. ధన్యవాదాలు.